వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో పలు ఫ్రాంచైజీలు కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఏడాది ఐపీఎల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఒకటి కాదు, 2 ఐపీఎల్ జట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిసింది. అవి ఆర్సీబీ, ఆర్ఆర్. వీటిని దక్కించుకునేందుకు 4-5 కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. వారిలో ఈ ఫ్రాంచైజీలు ఎవరికి దక్కనున్నాయో పూణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, యుఎస్ఏ కొత్త యజమానులు ఎక్కడి నుంచి వస్తారో అని హర్ష గోయంకా తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ చేతుల్లో ఉంది. ఈ కంపెనీకి ఫ్రాంచైజీలో 65% వాటా ఉంది. ఇటీవల ఆర్సీబీ యజమాని అయిన డియోజియో కంపెనీ ఈ ఫ్రాంచైజీకి విక్రయ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ కు సమాచారం ఇచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం చూస్తున్నట్లు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆర్సీబీ విక్రయం గురించి తొలుత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధార్ పూనావాలా ఈ ఏడాది అక్టోబర్ లో హింట్ ఇచ్చారు. పూనావాలాతో పాటు మరో 2 ప్రముఖ సంస్థలు కలిసి ఆర్సీబీని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.